ఆదోని పట్టణం కర్నూలు జిల్లాలో గతంలో సిపిఐఎంఎల్ జనశక్తి డివిజన్ నచ్చి అభివృద్ధి ఎజెండాగా ఇక్కడ మనం చేస్తున్నటువంటి పనులను ఆలోచన చేసుకొని ఆదోని అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి రావాలన్నటువంటి నా పిలుపును దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా నేను భారతీయ జనతా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు ఆదోని పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తా ఉన్నారు. నేను కూడా చెప్పాను, ఎన్నికల సందర్భంలో మాత్రమే పార్టీలు, తర్వాత అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆదోనిని అభివృద్ధి చేసుకుందాం, రాజకీయాలు తక్కువ మాట్లాడదాం, అభివృద్ధి ఎక్కువ మాట్లాడదాం అనే విషయాన్ని నేను ప్రజల ముందు ఉంచినాను. అదే సందర్భంలో వివిధ సామాజిక వర్గానికి, వివిధ కులాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు, అలాగే చదువుకున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా మహిళలు అలా రాజకీయాల్లోకి రావాలని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఇప్పటిదాకా ఏంటంటే రాజకీయం అంటే ఒక రొచ్చని, రాజకీయాల్లోకి వెళ్తే అన్ని తప్పుడు పనులే చేయాల్సి వస్తుందని, రాజకీయాల్లోకి వెళ్తే కేవలం డబ్బులు సంపాదన కోసమే వెళ్తారని, అన్ని అక్రమాలే చేస్తారనే ఆలోచనలు తీసేసాం. ఈరోజు కూడా ఆదోనిలో ఈరోజు మీరు చూస్తా ఉన్నారు స్వచ్ఛమైన రాజకీయాన్ని, చదువులతో కూడుకున్న రాజకీయాన్ని, ఆలోచనలతో కూడుకున్న రాజకీయాన్ని, అభివృద్ధితో కూడుకున్న రాజకీయాన్ని, అందరినీ కలుపుకుపోయే రాజకీయాన్ని, అభివృద్ధి ఆదోని బాగుపడడం మాత్రమే లక్ష్యం అనే రాజకీయాన్ని ఈరోజు ఆదోనిలో మీరంతా చూస్తా ఉన్నారు. నా పిలుపును గౌరవించి ఎంతో మంది భారతీయ జనతా పార్టీలోకి వస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం, వాళ్ళని పార్టీలోకి తీసుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో చదువుకున్న వాళ్ళందరికీ మళ్ళీ నేను ఒకసారి అపీల్ చేస్తా ఉన్నాను, దయచేసి కొంచెం తెలివితేటలో ఉన్నవాళ్ళు, సామాజికంగా స్పృహ ఉన్నవాళ్ళు, ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న వాళ్ళు, డబ్బులు అవసరం లేదు, ప్రజలతో మంచి పేరు తెచ్చుకుందామనే కీర్తికాంక్ష ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దయచేసి రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. మహిళలు మరీ ముఖ్యంగా చదువుకున్న మహిళలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాలని నేను మీ ద్వారా ప్రజల్ని కూడా కోరుకుంటాను. ఊరిని మార్చాలంటే నా ఒక్కడి వల్లే సాధ్యం కాదు. ప్రతి ఒక్కరిని ఆదోని అభివృద్ధిలో భాగస్వాములు చేసుకోవాలని నా కోరికను మన్నించి అందరూ రాజకీయాల్లోకి రావాలని మీ ద్వారా నేను విన్నవించుకుంటా ఉన్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.